ఇక ఇప్పుడు తిరుపతికి వెళ్దాం. తిరుపతిలోని రుయా హాస్పిటల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంతో రోగి మృతి చెందారని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. సెక్యూరిటీ సిబ్బంది సరైన సమయంలో స్ట్రెచ్చర్ తీసుకురాలేదని, వైద్యం అందక పరిస్థితి విషమించి చనిపోయారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, చెప్పండి, అక్కడ స్ట్రెచ్చర్స్ కొరత ఉందా? అసలు సెక్యూరిటీ ఎందుకు స్ట్రెచ్చర్ తీసుకురాలేదు? అక్కడ అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి శ్రీనివాస మంగాపురం సంబంధించినటువంటి శ్రీను అనే వ్యక్తి అనారోగ్యం కారణంగా తిరుపతి రుయా హాస్పిటల్కి తీసుకొచ్చారు. కాకపోతే అంబులెన్స్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని లోపలికి ఎమర్జెన్సీకి తీసుకువెళ్ళడానికి స్ట్రెచ్చర్ దాదాపు అరగంటకు పైగా తీసుకురాలేదనేటువంటి ఒక ఆరోపణ అక్కడ బంధువులు చేస్తున్నారు. కాకపోతే ఈ కారణంగానే తమ రోగి విషమించి మృతి చెందినట్టయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం పైన ఇప్పటికే అటు సూపరింటెండెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి అయితే అక్కడ సిబ్బంది కావచ్చు, అంటే మరెవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించింది దానిపైన పరిశీలిస్తామని చెప్తున్నారు. బట్ ఈ ఒక్క వైద్యులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యంతో పాటు అక్కడ సిబ్బంది కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. రీసెంట్లీ ఒక 1 వీక్ బ్యాక్ ఏమో స్ట్రెచ్చర్ లేని కారణంగా ఇటువంటి సిచ్యువేషన్ చూసాం తిరుపతిలో. సో మళ్ళీ అదే సిచ్యువేషన్ చూస్తున్నాము. అక్కడ అసలు డిఎంహెచ్ఓ ఇప్పటికైనా రెస్పాండ్ అయ్యారా? దీనిపైన ఆయన దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే కొద్దిసేపు క్రితమే చేస్తాం. కాకపోతే ఆయన విషయం తెలియదు, ఇప్పటికే తెలుసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా నిర్లక్ష్యంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. కాకపోతే రాత్రి జరిగినటువంటి ఈ వ్యవహారం పైన ప్రస్తుతం బంధువులు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటున్నారు. మనం అక్కడ విజువల్స్లో కూడా చాలా క్లారిటీగా చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో. మాకు సంబంధం లేదు, వైద్యులతో మాట్లాడుకోండి, లేకపోతే ఎవరికైనా పై అధికారులతో మాట్లాడండి, మేము చేయాల్సిన పట్టి మేము చేస్తాం అనేటువంటి చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఒకవైపు అక్కడ చనిపోయినటువంటి వ్యక్తిని పెట్టుకొని వాళ్ళు అంత ఆవేదనగా ఉంటే సో వాళ్ళ పట్ల అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పూర్తిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దీనిపైనే అటు యాక్షన్ ఉండబోతుందంటే తెలుస్తోంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరెవరు అనే దానిపైన కూడా ఇప్పటికే పైన ఉన్నటువంటి అధికారులంతా కూడా విచారణ చేస్తున్నారు. సత్తాజ్. Yes, thank you, Umash.